జై శ్రీరామ్ అండి. కొంచెం రూట్ కెనాల్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మొహమ్మది కన్ను మొత్తం అంతా వాచిపోయిందండి. అది ఎందువల్ల అంటే యాంటీబయాటిక్స్ వేసుకున్నది పడకపోవడం వల్ల అవ్వచ్చు అన్నారు, లేకపోతే కొంచెం పెయిన్ఫుల్గా ఉంది కాబట్టి అలా ఉందన్నారు. నిన్న మొన్న అయితే ఇంకెక్కువ ఉంది, వాళ్ళు కొంచెం తగ్గింది. మన వీడియోలు నన్ను చూసి కాకుండా నేను చెప్పే మ్యాటర్ చూసి ఇష్టపడతారని చేస్తున్నాను. చాలామంది చెప్తున్నారు సినిమాలో మా అమ్మకి 2 గాజులు అమ్మి వైద్యం చేయించాల్సి వచ్చింది అని చెప్పి ఆవిడలాగా నీ మూతి ముక్కు అయిపోయిందమ్మా అని చెప్తున్నారు పిల్లలు. జస్ట్ ఫర్ జోకు. సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు ఏ విషయమైనా నేను చెప్పకుండా ఎప్పుడు ఉండను కాబట్టి, ఈ మధ్యన పత్రికా విలేకరులు కొంతమంది వేషంలో పత్రికా విలేకరుల వేషంలో లోకల్ న్యూస్ అంటూ పెట్టుకుని వాళ్ళు పొలాలున్న రైతుల మీద, షాపుల మీద, లేకపోతే మార్గ మధ్యలో వెళ్తున్న వాళ్ళ మీరు అది అన్యాయం చేస్తున్నారట, వాళ్ళకి ఇది అన్యాయం చేస్తున్నారట అంటూ ఇళ్ల దగ్గరికి వచ్చి రుబాబులు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అది పెద్ద దందా అయిపోయింది. అది కూడా మన సబ్స్క్రైబర్ ఒక ఆయనకి పొలం ఉంటే, బాబు నువ్వేదో ఇబ్బందికరంగా ఉందిట నీ వల్ల, అలా ఉందిట ఇలా ఉందిట అని చెప్పి ఇంటి మీదకి వచ్చి మరి 6,000 రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అసలు నాకు పొలమే లేదయ్యా, నాకు ఉన్నది ఒక ఇల్లు, నాకేమీ లేదు, నువ్వెందుకు మా ఇంటికి వచ్చి రుబాబు చేస్తున్నావని చెప్పి మన సబ్స్క్రైబర్ అడిగితే, నాకు ఒక ఇల్లు తప్ప ఏం లేదంటే, అలా ఏం కుదరదు, మేము వచ్చామంటే డబ్బులు ఇచ్చేయాలి, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఇదని చెప్పి దౌర్జన్యం చేసి లోకల్ మీడియా అనేది ఒకటి ఏర్పడి రిపోర్ట్లమని చెప్పి ఐడి కార్డులు మెడల్లో వేసుకుని జోబుల్లో పెట్టుకుని, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, నాకు రిలీజ్ చేయడం ఇష్టం లేదు, పర్మిషన్ ఉంటే చేయొచ్చు మనం లోకల్ మీడియా అని చెప్పి పెట్టుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర 6,000, 4,000, 5,000 వాళ్ళు ఇష్టారాజ్యంగా. మీడియా ఛానల్ అనేది ఏంటి అంటే మనం పవర్ఫుల్, మనం ఏదన్నా చెప్తే అది నిజమై ఉండాలి, మనం ఏదన్నా మాట్లాడితే అది నిజంగా జరిగిందా అక్కడ, అలా జరిగింది కానీ మన గురించి వాళ్ళు చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. అంతేగాని జరిగిన దాన్ని కప్పిపుచ్చి దాన్ని అధికారుల దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్లకుండా ఉండే ఛానల్స్ తయారైపోయినాయి. ఇలాగా టాపిక్లోకి వెళ్తే కొంతమందికి ఒక న్యాయం విలేకరులు, కొంతమందికి ఒక న్యాయంగా ఏర్పడుతూ చేస్తున్నారు. కొంతమంది విషయంలోనే ఇది అయిపోయిన పెద్ద దందా ఏంటంటే లాయర్లు. ఎంతమంది లాయర్లు ఏం కేసులు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. కొంతమంది లాయర్లు ఏదైనా నేను కేసు ఇచ్చాను అనుకోండి, తీసుకోవాలి కేసు, కోర్టుకు పోవాలి, వాదించుకోవాలి, అవతల పార్టీ గెలిస్తే వాళ్ళు తీసుకుంటారు భూమి, నేను గెలిస్తే నేను తీసుకుంటాను, మా లాయర్ని పెట్టుకుంటే అలా ఉంటుంది. కానీ ఈ మధ్య లాయర్లు ఏం చేస్తున్నారంటే భూముల్లోకి వెళ్ళటం, గడాబిడా చేయటం, దౌర్జన్యాలు చేయటం, నేను జనసేన పార్టీ వాడినని చెప్పటం, లేకపోతే నేను బార్ అసోసియేషన్ నెంబర్నని చెప్పటం, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పటం, నన్ను ఎవరో ఏం చేయలేరని చెప్పటం, మేం చెప్పింది వినాలి, 100 ఏళ్ల క్రితం అమ్మేసిన భూములు కూడా మాకు లెక్క చెప్పాలి, మీరు 100 ఏళ్ల క్రితం అమ్మేసిన భూములు కూడా మా క్లయింట్కి రావాలి, అవన్నీ లెక్కలు తేల్చండి, తేల్చకపోతే మీ ఆస్తులు ఏవి ప్రొక్లైనర్లు పెట్టనివ్వం, తోటల్లో మామిడి పళ్ళు కొయ్యనివ్వం, లేకపోతే సరుకు మొక్కడ పాతనివ్వం, సరుకు మొక్క వేయనివ్వం, కొబ్బరి మొక్కలు కొబ్బరికాయలు తీయటానికి వీల్లేదు అని చెప్పి తోటల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసుల్లో కంప్లైంట్లు పెడితే, ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా అరే నాయనా పోతే కోర్టుకు పోరా నువ్వు, లేకపోతే నీకేమైనా కోర్టుకు పోయిన పేపర్లు ఉంటే చెప్పు వాళ్ళకి ఆపిస్తాము అని చెప్పకుండా ఆడిష్టారాజ్యంగా ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ ప్రయత్నాలు. ఇటు లాయర్లు, ఇటు మీడియా, ఇటు పత్రికా విలేకరులు, ఇటు బార్ అసోసియేషన్ అని చెప్పి వకీల్స్, ఈ లోపల చోట చోట నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, ఆ పార్టీలో ఉండంగా వాళ్ళంతా తినేశారు, ఆ పార్టీ వాళ్ళంతా దొబ్బు తినేశారు, ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయకపోతే అలాగా, ఈ పార్టీ వచ్చిన తర్వాత మనం ఏమి దండుకోపోతే అలాగా, ఈ పార్టీ వచ్చిన తర్వాత కూడా మనం ఇలా ఉంటాం ఏంటని చెప్పి అవతల పార్టీ కంటే మనం ఇంకా బాగుపడిపోవాలి, ఏ ప్రజలు ఎట్లా నాశనం అయిపోయినా పర్వాలేదు, వాడి ఇంట్లో 1 ఓటు 2 ఓట్లు విన్నా కూడా వాడికి అనవసరం, మనం మాత్రం బాగుపడి పెద్దవాళ్ళం అయిపోవాలి అని చెప్పి ఈ చోటా నాయకుల పని. అంటే సమాజం చుట్టూ తిరుగుతుంది. ఎటు తిరుగుతుంది? రాజకీయ నాయకుల చుట్టూ, లాయర్ల చుట్టూ, విలేకరుల చుట్టూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ. భూ సర్వే అని చెప్పి పెట్టి ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళకి పెట్టి ఏ ఊరికెళ్ళి ఏ గడపను అడగండి, తగాదా లేని ఇల్లు కానీ, పోట్లాట్లు లేని ఇల్లు కానీ, భూములు సమస్యలు లేని ఇల్లు కానీ ఏమైనా కనపడిందేమో? అసలు ఆన్లైన్లో వీళ్ళు ఎక్కించకపోతే ఒకటి పేరుతో ఉన్న పొలం ఇంకోటి పేరుకి ఎలా వెళ్ళిపోతుంది? చెప్పామనుకోండి యాక్షన్ తీసుకోరు. మరి ఏం చేస్తున్నారు అక్కడ? పనులు ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ కంప్లైంట్లు, ఆన్లైన్లు మనం అధికారంగా పెట్టుకునేటట్టు చేయండి. 1,000 రూపాయలు మాకు టైం ఇవ్వండి, 1,000 రూపాయలు పొలం సరి చేస్తామని చెప్పండి, 1,000 రూపాయలు మీ పాస్బుక్ ఇస్తామని చెప్పండి,
అదేది లేకుండా 24 hours ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, లేకపోతే ఎల్ఐసి ఆఫీస్ చుట్టూ, లేదైతే బ్యాంకుల చుట్టూ ఇలా అధికారులను తెప్పించుకోవడమే తప్ప అస్సలు ఒక్క పని ముందుకెళ్తే ఒట్టు. ఏం చెప్తాను చెప్పండి? చెప్పాను. ఆ లాయర్ గారు ఎవరో జనసేన పార్టీ అని చెప్పుకుంటున్నాడు, బార్ అసోసియేషన్ అని చెప్తున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మేము భయభ్రాంతులకు గురవుతాం అంటే ఏం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అందరి మాటలు వింటున్నారు. మీరు వెళ్ళి చక్కగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో కలవండి, మంచిగా న్యాయం చేస్తాడు ఆయన మీకు. అంతేగాని ఇలా లాయర్లకి వాళ్ళకి భయపడుతూ కూర్చుంటే అనవసరంగా ఆస్తులు పోతుంటాయి మీకు. బార్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టండి, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేస్తారు అని చెప్పడం జరిగింది. మీరు కూడా దీని గురించి వాళ్ళకి ఏదైనా సహాయంగానే ఏదైనా చేయాలి అనుకుంటే, సహాయం అంటే మాట కామెంట్ రూపంలో వాళ్ళు ఎలా ఇదవ్వాలి అనేది మీ తరపు నుంచి కూడా పెట్టండి. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు తెలియపరచాలని నేను ఇలా ఉన్నా కూడా మీ ముందుకు వచ్చాను. ఓకేనా?